నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది క్యాలిక్యులేటర్. ఓకే, ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఒక యాప్ లాకర్. సో ఇక్కడ మీరు యాప్స్ లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ యాప్స్ అన్ని లాక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక యాప్ లాకర్లో పనిచేస్తుంది. అండ్ వీడియోస్ కూడా మీరు లాక్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు గ్యాలరీ నుంచి మీకు ఇష్టం వచ్చిన వీడియో ఇక్కడ మీరు లాక్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ కూడా మీరు ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాకట్లాగే గ్యాలరీకి వెళ్ళి ఫొటోస్ కూడా మీరు లాక్ చేసుకోవచ్చు. సో ఇది క్యాలిక్యులేటర్ లాగా కనపడుతుంది మనకి స్క్రీన్ మీద, కాకపోతే ఇది ఒక యాప్ లాకర్ లాగా పనిచేస్తుంది. సో మీ ఫ్రెండ్స్ దీన్ని కనిపెట్టలేరు. యాక్చువల్ యాప్ లాకర్స్ అనుకోండి, వాళ్ళు ఈజీగా ఫోర్స్ స్టాప్ చేసి మళ్ళీ మీ యాప్ని ఓపెన్ చేయొచ్చు. కానీ యాప్ లాక్ అయి ఉంటుంది, కాకపోతే ఈ యాప్ ఎక్కడి నుంచి లాక్ చేశారో వాడికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను లాక్ చేశాను, ఇక్కడ చూడొచ్చు మీరు, ప్లే స్టోర్ లాక్ చేశాను. సో ఇప్పుడు వీళ్ళు ఏ యాప్ లాక్తో మీరు లాక్ చేశారో కనిపెట్టలేరు, ఎందుకంటే యాప్ లాక్ ఇక్కడ క్యాలిక్యులేటర్ సింబల్ లాగా కనపడుతుంది వాళ్ళకి. సో ఇది ఒక హిడెన్ యాప్ లాకర్ అని చెప్పొచ్చు మనం. ఫ్రెండ్స్, ఈ యాప్ లాకర్ షామీ డివైజెస్లో అయితే పనిచేయట్లేదు. సో MI5 అయితే ఈ యాప్ లాక్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఈ యాప్ లాక్కే కాదు, అది గ్రీన్ఫై యాప్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. సో MI5 మనకి ఇట్లాంటి యాప్స్కి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఈ యాప్ లాక్ మీకు షామీ డివైజెస్లో పనిచేయదు. మీరు ఎవరైనా షామీ డివైజెస్ వాడుతుంటే మాత్రం ఈ యాప్ లాక్ పనిచేయదు, నేను ముందే చెప్తున్నాను. సో మిగతా వాళ్ళకైతే ఈ యాప్ లాక్ పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా యాక్టివేట్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ బార్లో హిడెన్ యాప్ లాక్ క్యాల్సీ ఇలా టైప్ చేయండి. హిడెన్ యాప్ లాక్ క్యాల్సీ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చాలా కనపడతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, యాప్ లాకర్స్ చాలా వచ్చినాయి మీకు. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయాల్సింది ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు 4.5 రేటింగ్ ఉంది. ఇది ఫోటో వీడియో లాకర్ క్యాలిక్యులేటర్ అని. సో దీన్ని డౌన్లోడ్ చేయండి అండ్ ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి సెట్ యాప్ పాస్వర్డ్ అని వస్తుంది. టైప్ యువర్ పాస్వర్డ్ 4 to 8 క్యారెక్టర్స్ అండ్ ప్రెస్ ఈజ్ ఈక్వల్ టు కన్ఫర్మ్. అంటే మీరు 4 to 8 క్యారెక్టర్స్ మధ్యలో మీరు మీ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, అంటే 4 to 8 నెంబర్స్ మధ్యలో.